మిత్రులందరికీ శుభ సాయంకాలం. శుభరాత్రి కథలు లేదా మనల్ని మనమే మలుచుకునే అద్భుత కథలు 46వ భాగానికి మీ అందరికీ శుభ స్వాగతం. ఈ రోజు మీరు వినబోతున్న కథ పేరు దివ్య దర్పణం. విందాము మరి. కథ పేరు దివ్య దర్పణం. ఒకప్పుడు గురుకులంలో ఒక ఆచార్యుడు తన శిష్యుని సేవకు చాలా ముగ్ధుడయ్యాడు. విద్యాభ్యాసం పూర్తి చేసి ఆ శిష్యుడు వెళ్ళిపోయేటప్పుడు గురువు అతన్ని ఆశీర్వదించి ఒక దర్పణం అంటే అద్దం బహుమతిగా ఇచ్చాడు. అది మామూలు దర్పణం కాదు, వ్యక్తి యొక్క ఆంతరంగిక భావాలను ప్రతిబింబించగలిగే దివ్య దర్పణం. అంటే ఒక మనిషి తన మనసులో ఉన్నటువంటి భావాలన్నిటినీ కూడా ఆ దర్పణం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. గురువు గారి నుంచి ఈ బహుమతిని స్వీకరిస్తూ శిష్యుడు చాలా సంతోషించాడు. వెళ్లే ముందు అంటే గురువు గారి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళబోయే ముందు ఆ దర్పణం ఎలా పనిచేస్తుంది అని, ఆ దర్పణం యొక్క సామర్థ్యాన్ని చూడాలి అని అనుకున్నాడు. ఆ దర్పణాన్ని పరీక్షించాలి అనే తొందరలో ముందుగా దాన్ని తన గురువుగారి వైపే తిప్పాడు. శిష్యుడు చాలా ఆశ్చర్యపోయాడు. గురువుగారి హృదయంలో బంధాలు, అహంకారం, కోపం మొదలైన ఎన్నో బలహీన గుణాలు స్పష్టంగా ఆ దర్పణం చూపించింది. అతను ఇలా అనుకున్నాడు, నాకు ఆదర్శమైన నా గురువుగారే చాలా లోపాలతో నిండి ఉన్నారే అని తలుచుకుని ఎంతో బాధపడ్డాడు. బరువెక్కిన హృదయంతో అతడు ఆ దర్పణాన్ని తీసుకుని గురుకులాన్ని విడిచిపెట్టాడు. కానీ దారి పొడవునా ఆ ఆలోచన మాత్రం అతని మనసును వదల్లేదు. అతను తన గురువుగారు ఎటువంటి లోపాలు లేని ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా భావించాడు ఇంతకాలం. కానీ ఇప్పుడు తన చేతిలోకి ఇతరులను పరీక్షించే పరికరం వచ్చింది కాబట్టి ఎవరు కనిపిస్తే వాళ్ళని పరీక్షించడం మొదలుపెట్టాడు అతను. తన ప్రాణ స్నేహితుల్ని, ఇతర పరిచయస్తుల్లో చాలా మందిని దర్పణం వారి వైపు పెట్టి చూస్తూ వారిని పరీక్షించాడు. ప్రతి ఒక్కరి హృదయంలోనూ కూడా ఏదో ఒక దుర్గుణం కనిపించేది. అతని అనుభవాలన్నీ చాలా బాధాకరమైనవిగా ఉన్నాయి. ఈ లోకంలో అందరూ ఎందుకు ఇంత చెడ్డవాళ్లుగా మారారు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ అనిశ్చితంగా రెండు రకాల మనఃప్రవృత్తులతో ఉన్నారు. ఎవరూ కళ్లకు కనిపించేంత మంచివారుగా లేరు. ఈ నిస్సహాయమైన ఆలోచనలలో అతను మునిగిపోయి బాధాతప్త హృదయంతో ఎలాగో ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు తన తల్లిదండ్రుల గురించి ఆలోచించాడు. తన తండ్రికి సమాజంలో ఎంతో గొప్ప పేరుంది. తల్లి చాలా పవిత్రమైన స్త్రీగా, సాధ్విగా పరిగణించబడుతోంది. వాళ్ళని కూడా పరీక్షించాలి అని అనుకుని అతడు తన తల్లిదండ్రులను కూడా ఆ దర్పణంతో పరీక్షించాడు. వారి హృదయాల్లో కూడా కొన్ని చెడు గుణాలున్నాయి. వారు కూడా దుర్గుణాల నుండి పూర్తిగా విముక్తి పొందలేదు. చచ్చ, ఈ ప్రపంచం అంతా అసత్యం మీద నడుస్తోంది అని ఆ విద్యార్థి నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు శిష్యుడు తన మనసులోని అశాంతిని భరించలేకపోయాడు. ఆ దర్పణం పట్టుకుని గురుకులం వైపు నడిచాడు. త్వరగా అక్కడికి చేరుకుని నేరుగా తన గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు విషయం ఏమిటో ఊహించి అతన్ని చూడగానే అతని మనసులోని వ్యాకులతను అంటే బాధను గ్రహించాడు. శిష్యుడు తన గురువుతో వినయంగా ఇలా అన్నాడు, గురుదేవా, మీరు నాకు ఇచ్చిన దర్పణం సహాయంతో నేను ప్రతి ఒక్కరి హృదయంలో అనేక రకాల లోపాలు ఉన్నట్లుగా గమనించాను. నేను ఇంతవరకు ఒక్క లోపం కూడా లేని వ్యక్తిని ఎందుకు చూడలేదు? మీలో, నా తల్లిదండ్రుల్లో కూడా నేను చాలా లోపాలు చూశాను అని చెప్పడానికి చాలా చింతిస్తున్నాను. దీనితో నా మనసు చాలా బాధతో ఉంది అన్నాడు. గురువుగారు నవ్వుతూ శిష్యుని వైపు దర్పణం తిప్పాడు. శిష్యుడు దిగ్భ్రాంతి చెందాడు. అతని మనసులోని ప్రతి మూల కూడా కోపము, ద్వేషము, అహంకారం వంటి చెడు లక్షణాలతో నిండిపోయి ఉంది. అతని హృదయంలో స్వచ్ఛత ఏ మూలానా కూడా కనిపించలేదు. గురువుగారు ఇలా అన్నారు, నాయనా, ఇతరుల తప్పులను వెతకడానికి కాదు, నీ స్వంత తప్పులను చూసుకుని నీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి నేను నీకు ఈ దర్పణం ఇచ్చాను. ఇతరుల్లో ఉన్న లోపాలని కనుక్కోవడంలో నువ్వు గడిపిన సమయాన్ని నీలోని లోపాలను తెలుసుకోవడం కోసం గడిపి ఉంటే ఇప్పటికే నీ వ్యక్తిత్వం ఎంతో పరివర్తన చెంది ఉండేది అన్నారాయన. దర్పణంలో మన ఆకారాన్ని చూస్తాం, కానీ మన మనసులోకి మనం చూసుకోవడం వల్ల ఆ అధ్యయనంలో మన అంతరంగాన్ని చూస్తాం. కాబట్టి ప్రతి వ్యక్తి తనలోని లోపాలను చూసుకుంటూ ప్రతి అడుగులో క్షణక్షణం వాటిని సరిదిద్దుకోవడానికి ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి అని ఈ కథ ద్వారా మనకి తెలిసింది కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.